అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను కోడిగుడ్డులతో అన్ని రకాల ఫ్లేవర్స్ కలిసేలా ఒక యూనిక్ రెసిపీ చేయబోతున్నాను. ఇది ఎగ్ లవాబ్దార్. మీరు కనుక క్రీమీగా స్పైసీగా ఉండే కర్రీస్కి ఫ్యాన్ అయితే, ఎగ్ లవర్స్ అయితే ఈ రెసిపీ మీకోసమే. ఇది ఒక నార్త్ ఇండియన్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం టొమాటో గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను 4 మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టిన 20 జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను. మెత్తటి గుజ్జులా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గుజ్జుని వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. పెద్ద వెడల్పాంటి కడాయి తీసుకుని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నూనె, మసాలా దినుసులు ఇక్కడ నేను 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకలు, కొన్ని లవంగలు తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన వాసన వచ్చిన తర్వాత 2 సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీరు చూస్తే ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా తరిగాను. ఈ రెసిపీకి పెద్ద ముక్కలు అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మంచి ఒక గోల్డెన్ రంగులోకి వచ్చాయి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నేను టొమాటో జీడిపప్పులు గుజ్జుని వేసుకుంటున్నాను. ఈ టొమాటో గుజ్జుని మనం నూనె సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని పల్సగా చేసుకోవాలండి. ఇక్కడ నేను మిక్సర్ జార్లో కాస్త నీళ్లు పోసి కడిగిన నీళ్లు యాడ్ చేస్తున్నాను. మీరు చూస్తే గ్రేవీ దగ్గర పడింది, నూనె కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు పచ్చి వాసన కూడా పోయింది. ఈ పాయింట్లో నేను స్పైసెస్ వేయబోతున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి స్పైసెస్ అని బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు చూస్తే మసాలా చాలా గట్టిగా ఉంది. సో 1 కప్పు నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఒక గ్రేవీలా చేసుకోబోతున్నాము. తర్వాత 4 నిలవగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ పంచదార. ఇది ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రేవీ కనుక కాస్త చిక్కగా ఉంది అనుకుంటే మీరు నీళ్లు యాడ్ చేసుకుని పల్సగా చేసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఎంత బాగా ఉడుకుతుందో అండ్ నూనె కూడా సెపరేట్ అయింది. కర్రీకి ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసి వేస్తున్నాను. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ పాయింట్లో నేను బిర్యానీ ఆకుల్ని తీసేస్తున్నాను. ఇప్పుడు కోడిగుడ్లుని డైరెక్ట్గా దీంట్లో వేస్తున్నాను. ఈ రెసిపీని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉడకపెట్టినవి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి కోడిగుడ్లుని కర్రీలో వేసిన తర్వాత వాటిని కదిలించకూడదు. మీరు కనుక ఇలా డైరెక్ట్గా వేసుకుంటే ఒక్కొక్క దానికి మధ్య కాస్త స్పేస్ ఉండేలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా కొత్తిమీరని వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కోడిగుడ్లు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, ఎంతో డెలిషియస్ అయిన ఎగ్ లవాబ్దార్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏదైనా రోటీ, చపాతీ, రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను వేడి వేడి చపాతీస్తో సర్వ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన విధంగా తినచ్చు.
సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.